అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ తాలిబా గ్రామంలోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీత గారు మరియు సునీత అశోక్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ బడిలో ఉన్నారు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఓరావరియా ఎలక్షన్ అనొచ్చు. సర్పంచ్ ఎలక్షన్ అంటేనే కీలకంగా గ్రామంలో చాలా కీలకమైన ఎలక్షన్లు ఇవి. కాబట్టి అభివృద్ధి కోసమే ప్రజలు కంగారు బాధితులు అవుతారు. కాబట్టి ప్రజలు కూడా అభివృద్ధి ఎవరు ముందుకు వెళ్తారనేది చూస్తారు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు చూసుకోవచ్చు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అదే విధంగా ఇప్పటిదాకా ప్రచారం కూడా చేశారు మేడం గారు. మరి అన్నగారు కూడా అన్నగారు తోడుండి మేడం గారిని నడిపిస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇప్పుడు మేడం గారితో ఒకసారి పరిచయం చేసుకొని మాట్లాడదాం. నా పేరు సునీత. ఓకే, సరే. ఎలక్షన్లో ఇట్లా మీరు ఈ రోజు పోటీ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి స్పందన ఉంది. స్థానిక ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా గ్రామ ప్రజలకు కూడా, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్మలకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఉంగరం గుర్తుకి ఓటేసి మెజారిటీతో నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈ ఉంగరం గుర్తుకి ఓటేయాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా వేస్తామని అంటున్నారు, గెలిపించుకుంటామని అంటున్నారు. గ్రామం అభివృద్ధి చెందుతుందని చేస్తామని నమ్ముతున్నారు. ఇంతకుముందు కూడా చేశారు కాబట్టి వాళ్ళకి మంచి నమ్మకం కూడా ఉంది. గెలిచిన తర్వాత చేపిస్తామని హామీ కూడా నేను ఇస్తున్నాను. వాస్తవానికి మీరు గెలిచిన ఓటిన మీరు విజయంలో ఉంటున్నారు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చెప్పకుండా కూడా ఎన్నోసార్లు వచ్చిన సేవా కార్యక్రమాలు చేసిండ్రు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మాకు ఇగ్నోర్ కాలేదు. ఈ రోజు మాకు కలవడం కూడా చాలా సంతోషం అనుకో. అన్నగారు మాకు టైం ఇవ్వడం. కాబట్టి మీరు మా తరఫున కోరేది ఏంటంటే ప్రజా సేవకే అంకితమై ఉండాలి. ఉంటాము, ఖచ్చితంగా ఉంటాము. ముందు కూడా ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటాము. ఏదేమైనా ఊరికి సేవ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం. ఏ పని ఉన్నా, మన గవర్నమెంట్ ఉన్నా లేకున్నా, ఏ పనిలో వచ్చినా ముందు తీసుకెళ్ళినాం. మా ఊరికి రావాలని పోరాడి తెచ్చుకున్నాం, చేసినాం కూడా పనులు. ఇంకా మీద కూడా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. ఇప్పటివరకు చేసినాం, ఇక ముందు కూడా చేస్తాం. ఏలా ఉన్నా ఊరికి మంచి జరుగుతుందంటే కంపల్సరీ మేము ముందు ఉంటున్నాం, చేస్తాం కూడా. నమస్తే. అంత మంచిది. ఎలా ఉంది మేడం ప్రచారం వెళ్తారు కదా, ఉంది మేడం ఇంత ముందు కూడా చెప్పారు. మరి తాలిబా గ్రామంలో గత 5 సంవత్సరాలు నేను సర్పంచ్ కూడా చేశాను. మరి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ ప్రజలకు అందించే విధానంలో ఎప్పుడు కూడా మా గ్రామం నుంచి మేము ముందున్నాం. ఇక ముందు కూడా ప్రజలకు ఏది ఏమైనా మేము అందుబాటులోనే ఉంటాం. ఈ రోజున మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు భారీ ఎత్తున మాకు సహకరించి ప్రచారాలు కూడా చేయడం జరుగుతుంది. వారు మాకు గత 50 సంవత్సరాలుగా మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా తాలిబా గ్రామంలో మా నుంచి వాళ్ళు సహకారం తీసుకున్నారు. మాకు కూడా ఎల్లవేళలా ప్రజలందరూ కూడా సహకరిస్తూ ముందుకు తీసుకొస్తారు. ఇంతవరకు కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లేని టైంలో కూడా ప్రజలందరూ మా వెనకాలనే ఉన్నారు. ఎందుకంటే మేము వాళ్ళకి ఎల్లవేళలా కొద్ది రకాల పనులు చేయడంలో కానీ, వాళ్ళకి సహకరించడంలో కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండి నడిపించినాం గ్రామాన్ని. ఇక ముందు కూడా మేము అదే విధంగా మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏ పథకాలు ప్రభుత్వాన్ని వచ్చినప్పటికీ మా గ్రామంలో మండలంలోనే అత్యధికంగా పథకాలు తీసుకొచ్చుకున్నట్టు గ్రామం ఏదైనా ఉంది అని అంటే అది మా విలేజే. ప్రజలందరూ కూడా మాకు అనుసంధానంగా ఉంటూ అభివృద్ధికి తోడ్పడుతూ మా గ్రామంలో అభివృద్ధిని ముందుకెళ్లే దిశగానే మేము ఎప్పుడు కూడా ముందుకు పోతూ ఉంటాం. మరి అదే దృక్పథంతో ప్రతిరోజు కూడా మా ప్రజలు, మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, నా పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా చెప్పాలంటే నాకు యువకులు
భారీ ఎత్తున ఎప్పుడైనా సరే గతంలో కూడా సహకరించారు. ఇప్పుడు కూడా నా వెనకాల ఉన్నది చాలా మట్టుకి యువత. ఆ యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అభివృద్ధిని ఏ విధంగా ప్రోత్సహించగలుగుతాం, ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారు మా గ్రామాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు, దానికే పట్టం కడుతున్నారు. మన వెనకాలనే ఉండి మనం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, అన్నా మీరుంటే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది, మేము ఖచ్చితంగా మేము వెనకాల ఉంటాం, మీరు అత్యధిక భారీ మెజారిటీతో మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, గతంలో లేని విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా యువత కీలకంగా ఉంది అంటే మహిళలు ఎట్లా ఉండదు, మహిళలు అత్యధిక సంఖ్యలో మా గ్రామంలో 1900 పైచిలుకు ఓట్లలో మహిళలే అత్యధిక మెజారిటీగా ఉన్నటువంటి ఓటర్లు. అత్యధికంగా పురుషుల కంటే మహిళలే ఉన్నారు. ఈ రోజు మహిళలు వాళ్ళంతటా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అన్ని ఆలోచిస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, మాకేం చేస్తుంది. ఈ రోజున ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ మిత్తి లేని వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఫ్రీ కావచ్చు. ఈ రోజున ప్రతిదీ ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానంలో మహిళలకే పెద్ద పాత్ర పోస్తుంది. అది వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు అనేది అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఈ రోజున మాకు 100కి 100% ఫుల్ సపోర్టెడ్గా ఉన్నారు. మహిళలు మమ్మల్ని చాలా ముందు తీసుకెళ్తున్నారు. ఏడికి పోయినా మీరేం బాధపడద్దండి, మీరు తప్పకుండా గెలుస్తారు, మేము ఓటేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంకోటి జనరల్ గా పబ్లిక్ వస్తుండడానికి ఏంటంటే 6 పథకాల్లో కొన్ని పథకాలు అయినాయి, కొన్ని పథకాలు కాలేవు కదా, మరి ఎట్లా చేయరు అనే రకంగా వస్తుంది. కాబట్టి దాని విషయంలో మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఏముంది? ప్రజల లోపల ఇట్లాంటి అపోహలు కల్పించడానికి కొంతమంది చేసినటువంటి కుట్రలకు సంబంధించిన మాటలు తప్పితే దానికి ఎలాంటి అపోహలు ఉండడం తప్పితే వేరే ప్రజలలో అట్లాంటిది లేదు. ఎవరో రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్పితే ఈ మాటలు ఇంకో దానికి ఉపయోగపడవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి ఎవరైతే 2 లక్షల పైన తీసుకుని ఉన్నారో వాళ్ళకి తప్పితే ఒక 5% తప్పితే 95% అందరికి కూడా రుణమాఫీ చేయడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. 500లకు ఫ్రీ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఎక్కడెక్కడో 100కి 100% కాదు కానీ ఎక్కడెక్కడో కొద్ది మందికి రావటం లేదు. కానీ 95% మంది దీంతో లబ్ధి పొందుతున్నారు. ఈ రోజున వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏదో 5% మనుషులకి ఇవన్నీ చెప్పి ఇది చేయడం తప్పితే ప్రజలు ఎక్కడ అసంతృప్తిగా లేరు. ప్రజలు ప్రభుత్వం మీద సంతృప్తితో ఉన్నారు. ఈరోజు ప్రజాపాలన నడుస్తుంది, ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ప్రతి గవర్నమెంట్ లో ఎవ్వరికి ఏం రాలే గత 10 సంవత్సరాలలో. ఈ వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి, భూ సమస్యలు ఎంతగానో ఉండే, ధరణి వచ్చింది, భూభారతి వచ్చింది, భూ సమస్యలు తీరుతా ఉన్నాయి ప్రజలకు. అందరు ఎక్కడో అక్కడ ప్రశాంతంగా ఉన్నారు. ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దొద్దండి. ఇది నా తరపున నేను చెప్తున్న మాట కూడా, రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలని చెప్పి ఈ పబ్బం గడిపే మనుషులను ముందుకు తీసుకురావద్దు. ఇంకోటేనా, జనరల్ గా ఎలక్షన్ అన్నప్పుడే పోటాపోటీ ఉంటుంది కాబట్టి ఒకరికొకరు చెప్పుకోవడం కామన్ జనరల్ గా. కానీ ప్రజా తీర్పు మీకు ఉంది అన్నప్పుడు ఇక సాధ్యమైన దానికోసం మనం పట్టించుకోవడం అవసరం లేదు. ఇంకోటి, ఈ అవకాశం కల్పించింది ఎవరు మీకు? మాకు ఈ అవకాశాన్ని మొట్టమొదటిసారిగా నేను దామోదర్ రాజనరసింహ శిష్యునిగా నేను భావించుకుంటున్నాను. మాకు దామోదర్ రాజనరసింహ గారు ఏ విషయంలో అయినా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ఈరోజు నిజంగా ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు తాళెల్మ గ్రామానికి అభివృద్ధికి పదంలో తీసుకెళ్తున్నది వాస్తవం. ఎందుకనంటే ఈ 2 సంవత్సరాలలో మా తాళెల్మ గ్రామానికి దాదాపుగా 1 కోటి రూపాయల పైన అభివృద్ధి నిధులను ఇచ్చారు. అందులో ముఖ్యంగా చెప్పాలనుకుంటే మాకు సాయిపేటకు ఒక లింక్ రోడ్ ఇచ్చారు, స్కూల్లో ఒక బిల్డింగ్ ఇచ్చారు, గ్రంథాలయం కడుతున్నాం అక్కడ, సైన్స్ ల్యాబ్ కడుతున్నాం అక్కడ. స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా వాష్రూమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఇబ్బంది కావద్దని టాయిలెట్స్ కూడా ఇంకొక 5 కట్టిస్తున్నారు. ఎక్కడిది అక్కడ స్కూల్ అంతా పాడుపడిపోయినట్టుండే, మేము వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేసి స్కూల్ని కొత్తగా చేసినాం. ప్రైవేట్ స్కూల్ కూడా మా స్కూల్ దగ్గర ఏం పనిచేయదు. మీరు పోయినప్పుడు దాన్ని చూడండి, అక్కడ చూడండి, ప్రైవేట్ స్కూల్ ఇవి కూడా ఏం పనిచేయదు మా దగ్గర. అభివృద్ధికి
నాంది పలికిందే దామోదర్ రాజనరసింహ ఆందోళన నియోజకవర్గంలో. దామోదర్ రాజనరసింహ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఒక గంటలో ఓడిచిపోయేది కాదు. ఆయన చదువుకున్న మనిషి, ఏం చేయాలి నా కాన్స్టిట్యున్సీ అని తెలుసుకున్న మనిషి, లీడర్, ఒక వ్యక్తిని ఒక లీడర్గా ఎట్లా తయారు చేయాలని తెలుసు ఆయనకు. ఒక వ్యక్తిని శక్తిగా మార్చే ఆ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తి అతను. ఈరోజు విద్యార్థులకు మనం చూస్తూనే ఉన్నాం, జోగిపేటలో కానీ ఎక్కడ ఏ మోడల్ స్కూల్ కానీ ఏదన్నా ఒకటి పని పెండింగ్ లేకుండా ఆయన వచ్చిన 2 సంవత్సరాలలో ప్రతి వర్క్ కంప్లీట్ చేసి స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి వ్యక్తే మన దామోదర్ రాజనరసింహ. కంపల్సరీ ఇప్పుడు మరి వారికి ఎలాంటి కృతజ్ఞతలు చెప్తారు మీకు ఇంత అవకాశం ఇచ్చారు? ఖచ్చితంగా అండి, మేము దామోదర్ రాజనరసింహ శిష్యులం అండి. మేము సార్కి ఖచ్చితంగా ఎప్పుడు ఎల్లవేళలా మేము కృతజ్ఞతలుగానే ఉంటాం. వాళ్ళు చెప్పినందుకు మమ్మల్ని ఈరోజు సర్పంచ్గా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా మేము సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దామోదర్ రాజనరసింహ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దాన్ని ఎవరు ఏ విధంగా ఊహించుకుంటే ఆ విధంగా పని జరుగుతుంది. ప్రజలు ప్రచారం చేశారు, ప్రజల స్పందన వచ్చింది కాబట్టి మీరు కూడా గెలిచినా ఓడినా జనరల్ గా వాస్తవానికి గెలుపు ఓటమి అనేది సాధ్యము. ఓటమి అనేది మనకు లేదు, ప్రజలు మనకు సహకరిస్తున్నారు. 100కి 200% మనమే. మన చాలా ద్వారా ఉంటుంది ఓటమి గెలుపు అనేది సాధ్యం అది. కాబట్టి మీ యొక్క సందేహం ప్రజలకు ఇవ్వడం చాలా బాగుంది. మీరు ఇంత మంచి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.